ఏంటి కాలేజ్లో డ్రెస్ కోడ్ ఫాలో చేయకపోతే గేట్ దగ్గర ఆపేస్తారా? ఇలాంటి సిచ్యువేషన్ మీ ఎవరికి రాకూడదంటే ఏం చేయాలో నేను చెప్తాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి. దాంతో పాటు కొన్ని హిడెన్ ఐడి కార్డ్ ట్రిక్స్ కూడా నేను చెప్పేస్తా. ఫస్ట్ అయితే బాయ్స్ డ్రెస్ కోడ్ గురించి మాట్లాడేసుకుందాం. బాయ్స్ కి అయితే ఫార్మల్ షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్స్ అండ్ అలానే కాలర్ ఉన్న టీ షర్ట్స్ అలౌ చేస్తారు. వీటితో పాటు జీన్స్ కూడా అలౌ చేస్తారు, బట్ బ్యాగీ జీన్స్ అయితే అస్సలు అలౌ చేయరు. అండ్ బాయ్స్ కి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే టక్ చేయాలి, మ్యాండేటరీ షూస్ కూడా వేసుకోవాలి. వీటన్నిటికన్నా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, అదే ఐడి కార్డ్. ఇప్పుడు అమ్మాయిల డ్రెస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. అమ్మాయిలకి అయితే చాలా సింపుల్ రూల్స్ అనమాట. ఏ టాప్ అయినా వేసుకోవచ్చు, కానీ అది ఖచ్చితంగా నీ లెంత్ ఉండాలి. క్రాప్ టాప్స్ అయితే అస్సలు అలౌ చేయరు. ఇంకా సూటబుల్ ఎలాంటి బాటమ్స్ అన్నా వేసుకోవచ్చు ఎక్సెప్ట్ బ్యాగీ ప్యాంట్స్. ఇంకా స్లిప్పర్స్కి వచ్చేసరికి అయితే మన ఇష్టం, మన చాయిస్ ఏదన్నా వేసుకోవచ్చు. హెయిర్ కూడా మన చాయిస్, ఏమన్నా వేసుకోవచ్చు. బట్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐడి కార్డ్ కూడా కాదు, చున్నీ ఆర్ స్క్రాఫ్. ఇవి రెండు లేకపోతే మా బంగారు తల్లి వెళ్ళినప్పుడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా. దారి పొడుగుతా ఇలాగే చెప్తారు. ఇవన్నీ ఫాలో అవ్వకపోతే ఏం చేస్తారు అనుకుంటున్నారా? గేట్ దగ్గర కాదు కదా, పార్కింగ్ దగ్గర కూడా రానిరు. సో బై మిస్టేక్ వేసుకొచ్చేసాం లేకపోతే మర్చిపోయాం అని అనుకుంటే దానికోసం ఎవరిని కలవాలి ఏంటో లాస్ట్ చెప్పేస్తా, వీడియో చూసేయండి. ఇంకా అబ్బాయిలాగే అమ్మాయిలకు కూడా ఐడి కార్డ్ మ్యాండేటరీ. ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మొబైల్ ఫోన్స్. ఈ మొబైల్ ఫోన్స్ ని కాలేజ్ క్యాంపస్ లో ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయడానికి లేదు. అండ్ అలానే క్లాసెస్ జరిగేటప్పుడు కూడా యూజ్ చేయడానికి అస్సలు అలౌ లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు యూజ్ చేస్తే అది సంగతి. మరి ఇంకా ఫోన్ ఎలా వాడాలని అనుకుంటున్నారా? ఐదర్ బ్రేక్ టైమ్స్ లో వాడొచ్చు, ఇఫ్ బ్లాక్స్ లో ఖాళీగా ఉన్నప్పుడు వాడొచ్చు. బట్ క్లాసెస్ అండ్ ఓపెన్ కాలేజ్ ప్రిమిసెస్ లో అయితే యూజ్ చేయడానికి అస్సలు అలౌ అయితే ఉండదు. మనకి ఆల్రెడీ ల్యాప్టాప్ అనేది స్టూడెంట్స్ అందరికి మ్యాండేటరీ చేశారు కదా. మనకి ఏమేమి అప్లికేషన్స్ మొబైల్లో వస్తే అవన్నీ ల్యాప్టాప్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ల్యాప్టాప్ ని మనం ఎవ్రీ టైం క్యారీ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ ఎప్పుడన్నా ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు. దానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. ఇంకా క్యాంపస్ లో విజిలియన్స్ టీమ్ అయితే ఉంటది. వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ మన సేఫ్టీ అండ్ డిసిప్లిన్ అయితే చూసుకోవడం. సో ఇఫ్ మనం ఏదైనా మర్చిపోయినా ఆర్ఎల్స్ కావాలని వేసుకురాకపోయినా వాళ్ళు ఖచ్చితంగా మన అయితే అడుగుతారు, ఎందుకు వేసుకురాలేదు, పర్మిషన్స్ ఉన్నాయని. వాళ్ళకి మనం ప్రాపర్ గా రెస్పాన్స్ ఇచ్చినంత వరకు మనని ఏమనరు. ఇఫ్ అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ యాటిట్యూడ్ చూపించడానికి వెళ్తే మాత్రం తర్వాత. ఇప్పుడు ఇంకా ఐడి కార్డ్ గురించి అయితే మాట్లాడుకుందాం. పొరపాటున మీరు క్యాంపస్ కి ఐడి కార్డ్ వేసుకోవడం మర్చిపోయారు అనుకోండి, మీరు ఈ కాలేజ్ స్టూడెంట్స్ అని ప్రూవ్ చేసుకోవడానికి అష్ట కష్టాలు అయితే పడాలి. మనం ఏంటి సింపుల్ గా ఈఆర్పి ఓపెన్ చేసి చూపించేద్దాం అనుకుంటాం కదా, అక్కడికి వెళ్ళాక సీన్ మొత్తం రివర్స్ అయిపోద్ది అనమాట. లెటర్ రాసి ఆ లెటర్ మీద డిపార్ట్మెంట్స్ అండ్ డీన్ సైన్స్ పెట్టించుకొని వస్తేనే మీరు ఈ కాలేజ్ స్టూడెంట్ అని ప్రూవ్ అయినట్టు. ఈ ఐడి కార్డ్ వల్ల ఇంకొక యూజ్ ఏంటో తెలుసా? క్యాంపస్ లో ఎవరన్నా స్టూడెంట్స్ మీరు చూసినప్పుడు వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అండ్ ఏ ఇయర్ కూడా గెస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏ ఇయర్ ఎలా కనుక్కోవాలో చెప్తాను. ప్రెసెంట్ ఇది ఇప్పుడున్న కలర్ సిస్టమ్ అనమాట. ఫస్ట్ ఇయర్స్ కి అయితే ఎల్లో కార్డ్ ఉంటుంది, సెకండ్ ఇయర్స్ కి అయితే గ్రీన్ కార్డ్ ఉంటుంది, థర్డ్ ఇయర్స్ కి అయితే బ్లూ కార్డ్ ఉంటుంది, అండ్ అలానే ఫైనల్ ఇయర్స్ కి అయితే రెడ్ కార్డ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే ఉంది. ఈ ఐడి కార్డ్ కలర్స్ ఎవ్రీ ఇయర్ కొత్తగా అయితే చేంజ్ అవ్వవు. ఎవరైతే ఆ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వెళ్ళిపోతారో అప్పుడు వచ్చే జూనియర్స్ కి అయితే ఆ కలర్ పాస్ అవుతుంది, అంటే రొటేషన్ అనమాట. ఇప్పుడు నేను చెప్పింది అయితే ఈ కార్డ్ అనమాట. ఈ కార్డ్ కలర్ బట్టి ఇయర్ అయితే గెస్ చేస్తాం. అండ్ అలానే ఈ ట్యాగ్ కలర్ బట్టి బ్రాంచ్ అయితే గెస్ చేయొచ్చు. ఈ ట్యాగ్ కలర్ అయితే గ్రీన్ లో ఉంటే ఐదర్ ఈసీ ఆర్ ఏఐడిఎస్ అని అర్థం. ఇఫ్ ఇదైతే బ్లూ కలర్ లో ఉంటే సిఎస్సి అని, ఇఫ్ లైట్ బ్లూ లో ఉంటే ట్రిపుల్ అని, రెడ్ లో ఉంటే మెక్ అని, ఇలాగా చాలా అయితేనే ఉంటాయి. నేను చెప్పింది ఓన్లీ బీటెక్ బ్రాంచెస్ గురించి. ఇదనమాట. ఈ ట్రిక్ మీలో ఎంతమందికి తెలుసు? ఇఫ్ తెలియకుండా ఇదే ఫస్ట్ టైం తెలుసుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ ని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఇంకా ఇన్ని హింట్లు ఇచ్చాను కదా, ఇంకా రేపటి నుంచి చెలరైపోండి. ఎవరైనా కనిపిస్తే ఓ వీళ్ళు ఈ ఇయర్ అండ్ ఈ బ్రాంచ్ అని ఒక గెస్ చేసేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే విషయం వీటి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. కొంచెం ఆక్వర్డ్ గా అనిపించవచ్చు, బట్ తప్పదు. రూల్స్ అంటే రూల్సే. కాలేజ్ క్యాంపస్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ బాగా క్లోజ్ గా ఉండడం, అన్నెసరీ టచింగ్స్ కాలేజ్ అస్సలు యాక్సెప్ట్ చేయదు. అరే ఏంట్రా ఇది అని అనిపించవచ్చు, బట్ రూల్ అన్నాక రూలే. ఇంకా రెండు జనరల్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి హాస్టలర్స్ గురించి, ఒకటి డే స్కాలర్స్ గురించి. హాస్టలర్స్ అయితే వితౌట్ పర్మిషన్స్ ఆర్ అవుటింగ్స్ తీసుకోకుండా గేట్ దాటి బయటికి రావడానికి అయితే అస్సలు ఎలా ఉండదు. ఇంకా అలానే డే స్కాలర్స్ కూడా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా హాస్టల్స్ లోపలికి వెళ్ళడం ఆర్ ఎల్స్ ఫుడ్ తినడం కూడా అస్సలు అలౌ చేయరు. ఇప్పుడు అసలైన దాని గురించి మాట్లాడుకుందాం. సరే ఏదో జరిగిపోయిందిలే అనుకుందాం. జరిగిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి, ఎవరిని కలవాలి, అసలు ఏమేం జరుగుతాయి అనుకుంటున్నారా? ఏం లేదు, పేజీలు పేజీలు లెటర్స్ అయితే రాసుకొని ఉంచుకోండి. ఎందుకంటే
ఒకసారితో పనైతే అస్సలు అవ్వదు. మెయిన్‌గా మనకి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం మీట్ అవ్వాల్సింది స్టూడెంట్ ఎఫైర్ డీన్ అన్నమాట. కొన్ని సార్లు డైరెక్ట్‌గా ఒకళ్ళతోనే పనైపోద్ది. కొన్ని సార్లు మన డిపార్ట్‌మెంట్ కౌన్సిలర్ నుంచి, హెచ్ఓడి నుంచి కూడా పర్మిషన్స్ కావాల్సొస్తది. చెప్పలేము ఆ మ్యాటర్ యొక్క సీరియస్‌నెస్ బట్టి. ఇంకా సీరియస్ సిట్యుయేషన్ అయ్యి మీరు ఇంకా యాటిట్యూడ్ చూపిస్తే అక్కడ నుంచి సస్పెండ్ అయిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువుంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తప్పు చేస్తే తప్పు చేశామని ఒప్పుకోండి. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి. వదిలేసే ఛాన్సెస్ అయితే ఎక్కువుంటాయి. అదనమాట ఈ వీడియోకి సంగతి. ఇందులో ఒక్క పాయింట్ మీకు యూజ్‌ఫుల్‌గా అనిపించినా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి అండ్ అలానే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసేయండి. రిప్లై ఇచ్చేస్తా. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.